శ్రీమాతృ నమ శ్రీ గురుభ్యో నమ. మన ఛానల్కు స్వాగతం. మరో 2 రోజుల్లో కన్యా రాశి వారి జీవితంలో ఒక స్త్రీ కారణంగా జరగబోయేది ఏమిటో తెలిస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు. సాక్షాత్ ఆ శివయ్య శాసించిన విధంగానే కన్యా రాశి వారికి మరో 2 రోజుల్లో ఇదే జరగబోనున్నది. అయితే రాబోయే 2 రోజుల్లో కన్యా రాశి వారి జీవితంలో జరగబోయేటటువంటి ఆ సంఘటనలు అనేవి ఏమిటి, వాటి యొక్క ప్రభావం వారి జీవితం మీద ఏ విధంగా ఉంటుంది, కెరీర్ పరంగా, వృత్తి, విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, కుటుంబం, అలాగే ఆర్థిక స్థితి లాంటి అంశాలలో కన్యారాశి వారి జీవితంలో ఎటువంటి పరిస్థితులు రాబోయేటటువంటి రోజుల్లో ఎదుర్కోబోతున్నారు, అలాగే కన్యారాశి వారికి సంబంధించినటువంటి ఆసక్తికరమైన రహస్యాలతో పాటు కన్యారాశి వారి పూర్తి జాతకం గురించి పూర్తి విషయాలను ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక వివరాలకు వెళ్తే ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు కన్యా రాశికి చెందుతాయి. ఈ రాశికి అధిపతి బుధుడు. రాశి చక్రంలో ఈ యొక్క కన్యారాశి 6వ రాశి. ఇక ముఖ్యంగా కన్యారాశిలో పుట్టినటువంటి వారు తమ జీవితంలో తప్పకుండా ఒక నియమాన్ని పాటించాలి. కేవలం కన్యారాశి వారే కాదు, ఇక ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూసిన వారు అందరూ పాటించాలి. అది ఏమిటి అంటే కనుక మీ యొక్క పంచమ మరియు 6వ రాశాధిపతి అయినటువంటి శని భగవాను మీరు ఎట్టి పరిస్థితులను నిందించకూడదు. చాలామందికి ఒక అలవాటు ఉంటుంది. తమ జీవితంలో ఏమైనా కష్టాలు, సమస్యలు వస్తే శనిదేవుని నిందిస్తూ ఉంటారు. అలాగే అపజయాలు వస్తే కూడా శని భగవానుని నిందిస్తారు. అదేవిధంగా ఆర్థిక ఇబ్బందులు, జీవితంలో ఎలాంటి సమస్యలు వచ్చినా సరే దీనికంతటికీ కారణం ఆ శని భగవానుని నిందించేటటువంటి అలవాటు చాలామందిలో ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క కన్యారాశిలో పుట్టిన వారు మీకు పంచమ మరియు 6వ రాశాధిపతి అయినటువంటి శని భగవానుని ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు నిందించకూడదు. అదేవిధంగా ఆ శనికి బాగా ఇష్టమైన రంగులను, వస్తువులను కూడా మీరు అవమానించకూడదు. ఉదాహరణకు శనిదేవుడికి నీలం రంగు అంటే చాలా ఇష్టం. ఆ నీలం రంగును ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు అవమానించే విధంగా ప్రవర్తించకూడదు. అంటే నీలం రంగును మీ కాళ్ళ కింద అస్సలు ఉంచకండి. ఉదాహరణకు డోర్ మ్యాట్ రూపంలో కానీ, లేదా చెప్పుల రూపంలో కానీ, లేదా ఇతర వస్తువు రూపంలో కానీ నీలం రంగును తొక్కే ప్రయత్నం అసలు చేయకండి. అది శనిదేవుడికి కోపం తెప్పించేటటువంటి అంశం అని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఈ యొక్క కన్యారాశి వారు మీకు వీలైనప్పుడల్లా శనిదేవుని యొక్క స్తోత్రాన్ని పఠించండి. అలాగే శనిదేవునికి అభిషేకాలు చేయించడం కానీ, నిత్యం శనిదేవుని ఆరాధించడం అలవాటుగా చేసుకోండి. మీ యొక్క జీవితంలో సుఖ సంతోషాలు వచ్చినప్పుడల్లా శనిదేవుని పొగడకపోయినా సరే, కానీ మీకు కష్టాలు వచ్చినప్పుడు మాత్రం శనిదేవుని నిందించకండి. అయితే ఆ శని భగవానుడు కేవలం మన యొక్క కర్మ ఫలితాలను మనకు అందించేటటువంటి దేవుడు మాత్రమే అని గుర్తుంచుకోండి. ఇక ఈ యొక్క కన్యారాశి వారి యొక్క జీవితం అనేది ఎంతో ఆహ్లాదకరంగా, ఆసక్తికరంగా ఉంటుంది. అంటే కన్యారాశి వారి శరీరం బలిష్టంగా ఉంటుంది. గుండ్రని ముఖాన్ని, చక్కటి రూపురేఖను కలిగి ఉంటారు. మంచి ముఖ వర్చస్సును కలిగి ఉంటారు. అలాగే ఎప్పుడు కూడా ఆనందంగా కనిపిస్తారు. కన్యారాశి వారికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది. అలాగే కార్యదీక్ష, కార్యదక్షత కూడా ఎక్కువగా ఉంటుంది. ఇక ఈ రాశివారు మంచి చెడు ఆలోచించిన తర్వాతనే ఏ పనైనా చేయడానికి ముందడుగు వేస్తారు. అంతేకాకుండా వీరు చేపట్టేటటువంటి ప్రతి పనులను మనస్ఫూర్తిగా చేస్తారు. ఇక కన్యా రాశి వారికి అందరిలాగా ఉద్యోగం చేయడం కానీ, సాధారణ జీవితాన్ని గడపడం ఇష్టం ఉండదు. మిగిలిన వారి కంటే కూడా వీరు భిన్నంగా ఉండటానికి ఇష్టపడతారు. ప్రక్కవారి శ్రమను ఈ కన్యా రాశి వారు ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ దోపిడీ చేయడం కానీ, అలాగే ఇతరులకు ఆనందం లేకుండా చేయడం కానీ, మరియు లోకానికి ఏమాత్రం తమ వల్ల లాభం అనేది లేదు అని అనిపించే విధంగా ప్రవర్తించడం కానీ, ముఖ్యంగా ప్రకృతిని వినియోగించుకోవడం, ప్రకృతిని కాలుష్యంగా నాశనం చేయడం కానీ ఈ రాశి వారికి అస్సలు నచ్చదు. అయితే ఈ కన్యా రాశి వారికి రానున్న 2 రోజుల్లో గ్రహాల యొక్క స్థితిగతుల కారణంగా వీరి జీవితంలో కొన్ని ఆసక్తికరమైన మార్పులు అనేవి జరగబోతున్నాయి. ముఖ్యంగా కెరీర్కు సంబంధించి కన్యారాశి వారు మిశ్రమ ఫలితాలను చూడబోతున్నారు. పని భారం పెరుగుతుంది, ఒత్తిడి పెరుగుతుంది.
మీరు ఇష్టం లేని కొన్ని పనులను చేయాల్సి వస్తుంది. అలాగే గత కొంతకాలంగా మీరు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగ స్థానచలనం కూడా మిమ్మల్ని ఆనందానికి గురి చేయబోతుంది. కాకపోతే మీరు కోరుకుంటున్నటువంటి ప్రాంతమే, మీరు వెళ్ళాలనుకుంటున్నటువంటి పనికే మీరు వెళ్ళబోతున్నప్పటికీ కూడా ఇప్పుడు ఈ యొక్క మార్పు మీకు ఇబ్బందికి గురి చేయబోతుందని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మీతో పాటే ఉండే మీ యొక్క కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి కూడా మీరు నిత్యం ఆలోచిస్తూ ఉండండి. ఉదాహరణకు ఇంట్లోని పిల్లలు కానీ, పెద్దవారు కానీ, జీవిత భాగస్వామి కానీ, లేదా మీకు బాగా కావలసిన సభ్యులు ఎవరైనా సరే మనతో కలిసి నివసిస్తున్న వారి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు అనేవి ఎక్కువగా తీసుకోండి. ఈ సమయంలో అనవసరమైన ఖర్చులు ఎక్కువగా రాబోతూ ఉన్నాయి. కన్యా రాశి వారు అవసరం ఉన్నప్పుడే డబ్బు ఖర్చు పెట్టండి. అనవసరమైన ఖర్చుల జోలికి ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళకండి. అంటే విలాసాల కోసం, ఇతరులను మెప్పించడం కోసం డబ్బును వృధాగా ఎట్టి పరిస్థితుల్లో ఖర్చు చేయకండి. ఇక కన్యారాశి వారికి ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉండాలి అంటే పొదుపు సూత్రాన్ని తప్పకుండా మీరు రానున్న రోజుల్లో ఖచ్చితంగా పాటించాల్సిందే అని చెప్పాలి. అదేవిధంగా మీ యొక్క ఆరోగ్యం పరంగా మీకు ఒత్తిడి వాతావరణం కూడా ఉండొచ్చు. సరైన విశ్రాంతి తీసుకోవడం ఎంతో అవసరం. ఇక ఈ కన్యారాశికి చెందిన వ్యాపారస్తులకు వ్యాపారంలో విజయాలు సాధించాలి అని అంటే ఇంకాస్త ఎక్కువ కష్టపడాలని తెలుస్తోంది. ఇక డబ్బులను పెట్టుబడికి సంబంధించిన నిర్ణయాలు మరికొంత కాలం ఆగి తీసుకుంటే మీకు మేలు చేస్తుంది. అయితే ముఖ్యంగా మరో 2 రోజుల్లో స్త్రీ కారణంగా కన్యారాశి వారి జీవితంలో కొన్ని ఆసక్తికరమైన సంఘటనలు ఎదురవుతాయి. ఒక రకంగా చెప్పాలంటే ఈ సంఘటనలు అనేవి మీకు ఒక రకంగా అదృష్టాన్ని అందిస్తాయని చెప్పుకోవాలి. కేవలం ఒక స్త్రీ కారణంగా, ఆమె ఇచ్చిన సలహాల కారణంగా మీరు ఏదైనా ఒక ముఖ్యమైన పని మీద బయటకు వెళ్తున్నప్పుడు ఆ స్త్రీ మీకు ఇచ్చేటటువంటి సలహాలు, సూచనలు మీరు పాటించడం, లేదా ఆ స్త్రీ మీకు ఎదురు రావడం, ఇలాంటివి ఏదో ఒక కారణం చేత మీ జీవితంలో అయితే అద్భుతాలు జరగబోతూ ఉన్నాయి. ఇక ఏ పనులైతే మీరు చెయ్యలేము అని అనుకున్నవన్నీ పనులు మీకు అనుకూలంగా మారబోయే విధంగా పరిస్థితులు మీకు ఎదురవుతాయి. ఇది కూడా మీ యొక్క జీవితంలో ఇప్పటికే ఉన్నటువంటి స్త్రీ కారణంగా ఇదంతా కూడా మీకు జరుగుతుంది. అయితే ఆ స్త్రీ మీ తల్లి కావచ్చు, మీ సోదరి కావచ్చు, మీ కూతురు కావచ్చు, లేదా మీ జీవిత భాగస్వామి కావచ్చు. ఎవరైనా సరే మీ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీల కారణంగానే మరో 2 రోజుల్లో మీ జీవితంలో ఆనందం తాండవిస్తుందని చెప్పొచ్చు. ఇది కేవలం ఆ పరమశివుడి దగ్గరుండి నడిపిస్తున్న విధంగా కూడా ఆ స్త్రీ రాక, లేదంటే ఆ స్త్రీ యొక్క నిర్ణయం పాటించడం, లేదా ఆ స్త్రీ యొక్క సౌభాగ్యం అనేది మీకు ఎక్కువగా మీ జీవితంలో ఆనందాన్ని, సంతోషాన్ని, రాజయోగాన్ని కలిగిస్తాయని చెప్పుకోవచ్చు. కాబట్టి కన్యా రాశి వారు స్త్రీలను ఎట్టి పరిస్థితుల్లో కించపరచకండి, స్త్రీలను గౌరవించండి. ముఖ్యంగా మీరు కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు వారి యొక్క సలహాల, సూచనలు తీసుకోవడం మర్చిపోకండి. అదేవిధంగా ఈ యొక్క కన్యా రాశి వారు మీ జీవితంలో మరిన్ని శుభఫలితాలు పొందుకోవడం కోసం నిత్యం శివారాధన చేసుకోండి. అలాగే మీకు వీలైనంతలో మీ స్తోమతను బట్టి పేదవారికి, అనాథాశ్రమంలో చిన్నపిల్లలకు అన్నదానం, వస్త్రదానం చేయండి. మీ జీవితంలో మరింత పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా మీరు పొందుతారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆన్లైన్ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.